సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశస్థుడైన అకుల్ల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండి అతడు ప్రతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ 5వ నెల చివరి దినాలలోకి నడిపించారు. మీకు స్తోత్రం. 6వ నెల మా ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దాయిచ్చి కడవకల్ల ఏసన్న గారి కుమారుడు డాక్టర్ ప్రవీణ్ వివాహం రేపు ఆశ్చర్యకరంగా జరిగించారు. వధువు యొక్క బంధుమిత్రులు, వరుణి యొక్క బంధుమిత్రులను దీవించండి. చక్కటి వాతావరణం దాయిచేయండి. వివాహములో ఆది అంతం అధ్యక్షత వహించి ఆశ్చర్యకరంగా జరిగించారు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మెరిచిన ధన్యతను బట్టి ముగిస్తూ మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రారంభ దినాలలో దేవుని పిల్లలకు సంఘ కాలములో వారు బహుశ్రమలు ఎదుర్కొన్నారు. ఈ 18వ అధ్యాయములో రోమా చక్రవర్తి యూదులందరూ రోమా పట్టణమును వదిలి వెళ్ళాలి అన్నాడు. శాసనం పుట్టించాడు, శాసనం చేశాడు. వీరు రక్షించబడిన పిల్లలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 35, 36 వచనాలలో వారు క్రీస్తు నామము నిమిత్తము, 8వ అధ్యాయము 35వ వచనము రోమాపత్రిక, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. 35వ వచనం, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా, దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. అకుల్లా, ప్రిస్కిల్లా. అకుల్లా అనగా పక్షిరాజు లేక గ్రద్ద. ప్రిస్కా లేక ప్రిస్కిల్లా అనగా ముసలమ్మ లేదా చిన్న ముసలమ్మ అని అర్థం. కానీ భార్యాభర్తలు
దేవుని యందు విశ్వాసముంచినవారు, యూదులు వారు సంపన్నులు, వారి గృహాలు కూడా విలాసవంతముగా ఉంటాయి. కానీ వారు ప్రభు నామము నిమిత్తము వారికి ఏవైతే ఉన్నవో అవి వదులుకొని బయలుదేరారు. లోతు భార్య అలా కాదు. దేవుడు ఎంత ప్రయత్నం చేసి వెలుపలికి తీసుకొని వచ్చినను తన మనస్సు మాత్రము ఎక్కడుంది? లోతు భార్య మనస్సు లోకము తట్టు. ఎప్పుడైతే లోకం వైపు వెనుకకు తిరిగిందో ఏమైపోయింది? ఉప్పు స్తంభమాయను. కానీ వీరు అలా కాదు. వారు ప్రభు కొరకు వారికున్న సర్వస్వమును వదిలేసి ఒక యాత్రికులుగా బయలుదేరారు. వారికి నివాస యోగ్యము లేదు. కానీ వారు ప్రభు కొరకు వారు విశ్వాసముతో వదిలిపెట్టి వెళ్ళారు. హెబ్రీ పత్రికలో అదే కదా, మీకున్న ఆస్తిని కోల్పోవుటకు మీరు సంతోషించారు, దానికి గొప్ప బహుమానము కలుగును. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముతో తప్పుకొంటిరి. తప్పుకొంటిరా ఒప్పుకొంటిరా? ఒప్పుకొనిరి. విశ్వాస మార్గం ఏంది? శ్రమలేంది, బాధలేంది? ఏ పరలోకములో అని మేధావులు మేధస్సు ఉపయోగించి లోకంలోకి తిరుగుతారు. కానీ వీరు అలా కాదు. ఆయన నామము నిమిత్తము యేసు ప్రభు వారు అన్నారు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నామము నిమిత్తము మీరు ఏదైతే కోల్పోయారో అది రెండింతలుగా ఇచ్చు దేవుడు మన దేవుడు. ఆయన కొరకు వారు తమ ఆస్తిని కోల్పోవటం కూడా సంతోషంతో ఎంచుకున్నారంట. అందుకని అంటున్నారు ఒక శ్రేష్టమైన మాట, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. విశ్వాస జీవితములో దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, సంఘ వృద్ధి కొరకు నువ్వు ఏదైతే ఖర్చు పెడతావో అది రెండింతలుగా దేవుడు దీవిస్తాడు. యోబు కోల్పోయాడు. ఎవరి కోసము? యోబు సమస్తము ఎవరి కోసము కోల్పోయాడు? చెబుదాసు, దేవుని కోసం. పరీక్ష పెట్టాడు దేవుడు. పో, కదిలిపో. సాతానికి ఎన్నెన్నో అధికారాలు ఇచ్చాడు. నువ్వు అతనిలో ఇసుమంత కదిలించి చూస్తావు. యోబు సహనముతో వింటూ ఉన్నాడు.
ఎంత నష్టము వాటిల్లను. ఎక్కడే గాని నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించు. అందుకనే యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా ప్రార్థన చేయడం కాదు, నన్ను రెండింతలు దీవించు, రెండింతలు దీవించు, రెండింతలు దీవించు అని. ప్రభు కొరకు నువ్వు ఖర్చు పెడతావో, నువ్వు త్యాగం చేస్తావో, నీకున్న దానిని ప్రభు పని కొరకు నువ్వెప్పుడైతే ఖర్చు పెడతావో, 6:10 ఉంది కదా ఎబ్రీ పత్రికలో, తన నామము బట్టి మీరు చూపిన ప్రేమకు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేయుచు, ఇంకనూ చేయుచుండుట చేత. మన విశ్వాసము పరిపూర్ణం కావడం లేదు. మొన్న వచ్చారు కదండి, మళ్ళీ అప్పుడేనా? కానీ సునేమురాలు ఏమనింది? సునేమురాలు దైవజనుడైన ఎలీషాని ఏమనింది? చెప్పు దాసుబాబు, ఏమనింది? ఒకసారి తల్లకాయ కొట్టుకు ఏమైనా రాలుతుందేమో. మీరు ఈ మార్గము గుండా వచ్చినప్పుడల్లా, అప్పుడప్పుడు కాదు, మీరు ఈ మార్గము గుండా వచ్చినప్పుడల్లా నా ఇంటికి. లుదియా ఏమనింది? నేను దేవుని యందు విశ్వాసము గల దానినని ఎంచితే ఉండండి, వచ్చి ఉండండి, ప్రాంతమంతా సేవ చేయండి, నీకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఎంచితే, నేను భక్తి గల దానిని ఎంచితే. మన చేశారుగా, పోయిన నెలలో వచ్చారు కదా, మళ్ళీ అప్పుడేనా? అక్క ఏమన్నా పూర్వజాలక ఇంట్లో పెట్టి తొందర పెట్టింటుంది, అందుకని ఈయనేమో తట్టుకోలేక. చూసారా, ఇవేమో ఆలోచనలు, పాడాలోచనలు, పనికిరాని ఆలోచనలు. జైలర్ ఎవడైతే కొట్టాడో వాడే వారి గాయములను కడిగి వారింటికి తీసుకెళ్ళి వారితో ఆనందించాడు. దానికి లెక్క ఉంది, పక్కాగా ఉంది. కనుక ఆకుల్లా ప్రెస్కింది వారు దేవుని నామము కొరకు కోల్పోయారు. తమ ఆస్తులను, తమ భవనములను, తమ సంపదను, తమ పొలాలను వదిలిపెట్టి ఒక చిన్న డేరా వేసుకున్నారండి. ఒక చిన్న డేరాలో ఉండడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. యూదుల యొక్క ఇల్లు బహు సౌందర్యముగా ఉంటాయి. వారు ఏసీకి అలవాటు పడినారు, ఎండకు కూడా అలవాటు పడ్డారు. డేరాలు వేసుకున్నారు. వారు కలిసి కాపురముండిరి. ఏమంట మొదటి మాట? అపోస్తల కార్యములు 18వ అధ్యాయము. వారు కలిసి కాపురముండిరి. భక్తిగల గృహాలు నువ్వున్న స్థలములో సాక్షికరంగా ఉండాలి. రక్షింపబడిన మన గృహాలు
ఇతరులు మన పద్ధతులను బట్టి, అక్క మీరు బుధవారం ఏదో ప్రార్థన పోతారు కదా, నేను చాలాసార్లు చూస్తున్నాను, మా ఇంటి ముందరే పోతున్నారు, నన్ను పిలిచండి అక్క నేను వస్తాను. సరే అయ్యా మీరు శనివారం మీద విజ్ఞాపన పోతున్నారు కదా, నన్ను పిలిచండి నేను వస్తాను. వారు కలిసి కాపురముండిరి. అబ్రహాము కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఇస్సాకు కుటుంబము అన్యుల మధ్య ఆశీర్వదించబడిన కుటుంబము. యెహోషువ కుటుంబము నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుకొను. మహాబలాఢ్యుడైన దావీదు కోరుకున్నాడు, లోకములో నాకేమి వద్దయ్యా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. ఒక యుద్ధ వీరుడు ఏం కోరుకున్నాడు? నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా. యెహోవా నీవు ఆశీర్వదిస్తే నా కుటుంబము ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడుతుంది కోరుకున్నాడు. యెషయా ప్రవక్త అన్నాడు, మేము ఇశ్రాయేలుల మధ్య దేవునికి సూచనలుగాను మహత్కార్యములుగా మేము ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. మన కుటుంబాలు వర్ధిల్లాలి. మన కుటుంబములో దేవుని భయం ఉండాలి. చాలామంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. చాలామంది భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అందుకని బైబిల్ జోడించింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానంటున్నావు, చెడు ఆలోచనలు, చెడు మనస్సు, చెడు పనులు, చెడు యోచనలో చెడు చేయుట, వాటిని తొలగించుకోవాలి విశ్వాసం. తిమోతి పత్రికలు ఏముందంటే, దేవుని ఎరిగినవారు లేదా ప్రభుని ఎరిగిన వారు దుష్టత్వము నుండి తొలగిపోవాలి అని ఉంది. ఆకుల్లా ప్రిస్కిల్లా ఒకటి, వారు కలిసి కాపురమున్నారు. రెండవ మాట 3వ వచనములో, వారు కలిసి పనిచేసిరి. వారు కలిసి పనిచేసిరి. సంఘ ప్రారంభ దినాలలో కుటుంబము చక్కగా వృద్ధి చెందాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. ఖాళీగా కూర్చోకూడదు. ఖాళీగా ఉంటే దరిద్రం పరిగెత్తుకుంటూ వస్తుందంట. సోమరితనము నిద్రమత్తులో పడేస్తుందంట. నీ ఒంటిలో శక్తి ఉన్నప్పుడే, శక్తి లోపము లేకుండా ఏ పనైనా చెయ్యి. దొంగతనము చేస్తే తప్పు, కూలి పనికి పోతే తప్పు లేదు. అక్రమముతో హార్లిక్స్ తాగేదానికంటే ఆకలితో మంచినీళ్లు తాగు. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వస్తాడు.
జాగ్రత్త. వారు కలిసి కాపురముండిరి, వారు కలిసి పనిచేసిరి. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 30, 24, 34, 35 వచ్చిన 20 అధ్యాయం 34, 35. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తమును కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని ఉచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రభువైన యేసు మాటలను జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. అన్ని విషయములలో నేను మాదిరి చూపితిని. పౌలు గారు వారితో కలిసి ఉన్నాడు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు గనక పౌలు ఆ వృత్తి కలిగిన వాడు గనక వాళ్ళకు సహాయపడుతూ సమాజ మందిరాలలో వెళ్ళి యేసే క్రీస్తై ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నాడు. కుటుంబంలో సమస్యలు తీరాలి అంటే వయసు వచ్చిన ప్రతి వారు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్న వాని హృదయము సాతానునకు కర్మాగారము అని మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. 18వ అధ్యాయం 18వ వచనములో వారు కలిసి నడిచిరి. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా, ఆకుల అనువారు అతనితో కూడా. పదండి పౌలు గారు, మీరు వాక్యం చెప్పండి. మేము ఈ లోపు మీకు అన్ని విధాలుగా మేము అన్నీ సిద్ధం చేసి పెడతాం. రండి, వెళ్ళండి. నేటి సమాజంలో సేవ అంటే ఎలాగుందంటే పోయాడు, బాగా కొట్టుకొచ్చుకుంటాడు. ఎవడిచ్చాడబ్బా, ఎవరు రండి నాయకులు రండి, ఎవడిచ్చాడు, కట్టలు కట్టలు పోయాడు, బాగా కొట్టుకొచ్చుకుంటాడు. చూసారా? సహకారం. ఆకుల్ల ప్రిస్కిల్ పౌలుతో రండయ్య గారు, మీరు ప్రభు పని చేయండి, మేము మీతో ఉన్నాం. దైవజనునికి పరిచర్య. వారు దైవజనుడితో నడిచారు ప్రభు పని కొరకు. యునేకే తన కుమారుని దైవజనులతో పంపించి ఒరే ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ ఎర్ర నోట్లు ఇచ్చారా, పచ్చ నోట్లు ఇచ్చారా, చిన్న నోట్లు ఇచ్చారా కనిపెడతారు రోయ్ అని ఇట్లా పంపిలే వాళ్ళు. నైనా నువ్వు అన్ని విధాలుగా తోడుగా ఉన్నా. ఎందుకంటే నైనా దేవుని వాక్యం చెప్తా ఉంది, యుద్ధములో శ్రమపడిన వానికి ఎంత జీతమో ఆ సామాను కావలిగా ఉన్నవానికి కూడా అంతే జీతం. రెండవది, రేపు నువ్వే దైవజనుడు కావచ్చు నాయనా, కనుక ఖాళీగా ఎందుకు వెళ్ళి దేవుని పనిలో, దేవుని సేవలో దైవజనునితో 4 అడుగులు నడుసరా, దేవుడు ఆశీర్వదిస్తాడు. బాగా చెప్తావు, అసలే రంగు తక్కువ,
వచ్చేవాడు ఎట్లాంటాడు, కదలాకమ్మా లోపలే ఉండు, కావాలంటే 2 ఏసీలు వేస్తాలే. అసలు అట్లా చూస్తానే అబ్బా అనల్లా. కాబట్టి బయటికి రావాకు, ఏం రావాకు. తల్లిదండ్రులే పిల్లలను జడగొడుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఆ వయసులో పని చేసేది నేర్పించల్లా. నువ్వు శిక్షించుట మానవద్దు, వానికి బుద్ధి వచ్చేంత వరకు నేర్పియల్లా. నేనే తెచ్చాలి. ఈ అలవాటు పడితే ఈరోజు ఒక చిన్న వీడియో వచ్చింది నాకు. ఆమె పాపం వంట వండుతూ ఉంది, భర్త పిల్లలు అందరూ టేబుల్ మీద పూలతోనే ఉన్నారు. ఆమె ఏం చేసిందంటే పాత కుక్కర్లో చెడిపోయిన పూలు, చెడిపోయిన వైర్లు అన్నీ తీసుకొచ్చి ప్లేట్ పెట్టి ఆ పోన్లే పెడతా ఉంది. భర్త ఇట్లా చూస్తున్నాడు. ఓ నీకు మళ్ళీ ముక్కలు కావాలంటే ఆ చెడిపోయిన వైర్లు పెడతా ఉంది. ఎందుకంటే మీకు ఇదేనా. మొన్న ఒకటి వచ్చేసింది, గుంటలో పడినవాడిని లేపచ్చేమో కానీ ఫోను మైకములో ఉన్నవాడిని లేపలేమంట. అనారోగ్యానికి గురవుతున్నారండి. మేము 8 అయితేనే చిన్నప్పుడు తిని చక్కగా పడ్డుకొని 5కే లేసేవాళ్ళం. ఇప్పుడు దానివన్నా మా పిల్లలు ఎప్పుడు లేస్తారో మాకే తెలియదు. అందుకని వాళ్ళకు టిఫిను, వాళ్ళకి మధ్యాహ్నం అన్నము అంతా రెడీ చేసిపోతున్నాయా నేను. మా పిల్లలు ఎప్పుడు లేస్తారో మాకే తెలియదంట. అలాంటి పిల్లలు ఏం సాధిస్తారు? చురుకుదనము కలిగి ఉండుట గొప్ప భాగ్యము అని బైబిల్ సెలవిస్తావు. హెబ్రీ స్త్రీలు చెప్పు శ్వేత, సోమరుల చెప్పు, బహు చురుకైన వారు, బహు చురుకైన వాళ్ళు. ఆకుల్ల ప్రిస్కిల్ ఒక దైవజనుడితో వెళుతూ ఉన్నారు దేవుని పనిని కొనసాగించడానికి. 18వ అధ్యాయం 26వ వచనములో ఒక యవనస్తుడు, అపోల్లోనే ఒక యవనస్తుడు, లేఖనముల యందు విద్వాంసుడు అంట. అతను ప్రకటిస్తూ ఉంటే వింటా ఉన్నారు వాళ్ళు. 26వ వచనము, వారు వింటూ అడ్డగించలేరు. వారిని అపోలను ఇంటిలో చేర్చుకొని ఆ మార్గమును గురించి మరింత విశదపరిచి, అపోలో పలాని ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రోత్సహించుచు ఒక ఉత్తరం రాసి పంపించారు. ఎల్లు, ఇక్కడ మేము పౌలుతో ఉంటాము, అక్కడ మా సహోదరులు నీకు తోడుగా ఉంటారు. 26వ వచనం 18వ అధ్యాయము. విని అతన్ని చేర్చుకొని 26వ వచనం 25వ వచనములో ఆ ప్రిస్కిల్ల ఆకులయ్యి విని అతని చేర్చుకొని మరింత విశదపరిచి, అతడు అకయ్యకు పోదలసినప్పుడు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాడు. చూసారా, వాళ్ళు స్వార్థపరులు కాదు. మేము మాత్రమే ఉండాలి, ఇంకొకరు ఉండకూడదు.
మా పేరు మాత్రమే మ్రోగాలి, ఇంకొకరి పేరు వినపడకూడదు అనే ఆలోచన కాదు వాళ్ళు దైవజనుడైన పౌలుతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఒక యువకుడిని చేర్చుకొని మరింత నేర్పించి అతడు పలాని ప్రాంతాన్ని పోవాలంటే ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారిలో పొరపొత్సలు కానీ స్వార్థము కానీ ఏది కనపడదు. విజయ్ కుమార్ గారు నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలోని యువకులను ప్రోత్సహిస్తాం. వాళ్ళు ఎంత సంతోషపడతారంటే, అయ్యా మీరు ప్రాంతానికి వచ్చి మమ్మల్ని వాక్యం చెప్పించినారు, నిజంగా అయ్యా మాకెంతో సంతోషమయ్యా అంటే, అయ్యా ఇది ఒకరిది కాదు, ఒకరికి అప్పచెప్పి వెళ్ళాలన్నా తీసుకుని పోలన్నా చెప్పు, ఒకరికి అప్పచెప్పి వెళ్ళాలన్నా తీసుకుని వెళ్ళాలన్నా మనం ఒకరికి అప్పచెప్పి వెళ్ళాల్సిందే. రెండవ తరాన్ని మనం కాపాడుకోవాలి, రెండవ తరాన్ని మనం బలపరచాలి, రెండవ తరాన్ని ప్రోత్సహించాలి. మా డేవిడ్ గారికి ఎప్పుడో చెప్పిన, ఆయన ఏదో గంధం దేవదానం అని చెప్తుండే కదా, ఆయన ఉండాడా లేడండి, ఆయన మహిమలో చేర్చబడ్డాడు. అదే భలే వ్యక్తి అండి, అందరితో కలుస్తాడు, అందరితో మాట్లాడతాడు. కొన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమోనండి తెలియదండి, లేదండి వాళ్ళ అబ్బాయి చెప్తాడండి, వాళ్ళ అబ్బాయిని పిలిపిరా, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ అబ్బాయినన్ను పిలిపించి 4 మాటలు చెప్పిస్తాం. మనవరికి పోకూడదు. చాలామంది ఏంటంటే నువ్వు ఎప్పుడు చేస్తావురా అన్నట్టుగా అన్నారు. అలా కాదు, ఒకరికి మనం నేర్పించి వెళ్ళాలి. 78వ కీర్తనలు ఏముంది? మా పితరులు మాకు నేర్పిన సంగతులు మా పిల్లలకు మేము నేర్పుతాము, వారు వారి పిల్లలకు ఇది నాదొక్కందే అని అనుకుంటే నష్టపోదు. యువజంట ఆకుల్లో ప్రశ్న, వాళ్ళు దైవజనుని ప్రోత్సహిస్తున్నారు, ఒక యవనస్తుని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలే నువ్వు రక్షించబడి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇతరులను ప్రోత్సహించుట ఎక్కడ ఉంది నీకు? మోసే తర్వాత దేవుడు బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? ఇస్సాకు. మోసే తర్వాత దేవుడు బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? ఎవరికి అప్పచెప్పాడు? మోసే ఉన్నప్పుడే యెహోషువను ధైర్యపరుచు అన్నాడు. యెహోషువను ధైర్యపరుచు. మోషేతో యెహోషువతో ఏమన్నాడు? నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీ ఎదుట ఏ మనుషుడు నిలువా జాలడు. భక్తి అనేది మన వరకు కాదు, మనం ఒకరికి కొందరికి సాధనం చేసి పంపించల్లా దేవుని పని కొరకు. ప్రారంభంలో అవి ఉండేటివి, పోయినాయి అవన్నీ. నేర్చుకోవడమే కష్టమైపోతుంది అంటున్నారు, కూర్చోవడమే కష్టమైపోతుంది అంటున్నారు. నేర్చుకోవడం ఎక్కడబ్బా? 1 గంట కూర్చోవడమే సరే. అలా కాదు, నీ కుటుంబాన్ని నువ్వు వృద్ధి చేయి చాలు. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి కొర్నేలి పరిచర్య, ఏ పరిచర్య? కొర్నేలి పరిచర్య. కొర్నేలి ఏం చేశాడు?
పేతురు వచ్చే లోపు ఏం చేశాడు? తానును తన ఇంటి వారును ఏదబ్బా ముఖ్య స్నేహితులను పిలిపించుకొని ఏమంట ముఖ్య స్నేహితులను కూడా తన ఇంటిలో కూర్చోబెట్టుకొని వారు వాక్యము విన్నారని. నీవిచ్చే మాటల కొరకు, నీవిచ్చే వాక్యము కొరకు ఇక్కడ మేమందరము కూడి ఉన్నాము కనుక ఇప్పుడు కొర్నేలు పరిచర్య అవసరమై ఉన్నది. నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రభు పని కొరకు చూడండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. చూసారా? ఇప్పుడు ఇదే ఈ యుగములో, ఈ తరములో కొర్నేలు పరిచర్య. కనుక నీ కుటుంబం ద్వారా నీ ఇరుపక్కల వాళ్లకు దేవుని వాక్యాన్ని అందించు. వినుట వలన శ్వాసము. వారు పౌలు జత పనివారు. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ వచనం. రోమా 16:3 సారి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఆకుల్లాకును నా వందనములు చెప్పుడి. నా జత పనివారు. ఈ సాక్ష్యము క్రీస్తునందు వారు ప్రభు పని కొరకు నాతో కలిసి అన్ని విధాలుగా వారు నా జత పనివారు. పౌలు గారు ఏమంటున్నారు? వారు నువ్వు చెప్తా ఉండు, మేము వింటానే ఉంటాం. జతగా ఉండడానికైతే యాడికి వదిలిగి ఒక్కరోజు ఉండాలంటే ఇష్టపడం. మనం ఎక్కడికన్నా మీటింగులు తీసుకుపోవాలన్నా కూడా వాహనాలకు అలవాట్లు పడుతూ ఉన్నాం. ఏదన్నా బండి పెడితే మళ్ళీ రాత్రి కల్లా రావాల్సి వస్తుంది. హిందూపురం వాళ్లకు అనంతపురంలో ఎంత పని ఉన్నా రాత్రి కల్లా వాళ్ళు హిందూపురంలో వండుకోవాలి. మరుసటి రోజైనా వస్తారు కానీ రాత్రి అక్కడ ఉండడానికి ఇష్టపడరు. 2 రోజులైనా తిరుగుతారు కానీ నైట్ అక్కడ ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే హిందూపురము కాస్త చల్లగా ఉంటుంది కనుక, అలవాటు పడిన శరీరం. అలా కాదు, నా ఒంటిలో రక్తం ఉన్నంగానే, నా అవయాలు అన్ని పని చేస్తున్నాగానే నేను దేవుని యొద్ద నేర్చుకోవాలి, దైవజనునితో కలిసి నడవాలి. ఉందా? అయ్యా ఎక్కడన్నా సేవ ఉంటే చెప్పండి, నేను వస్తాను కదా. ఎందుకంటే ఈ పరలోక విషయాలు పెద్దలు ఉన్నప్పుడే కొన్ని పాఠాలు నేర్చుకోవాలా కదా. నేను వస్తాపా, వస్తే తెలుస్తుంది ఎట్లెట్లా ఏం కథ అని. మరి ఆడ కట్టలు ఇస్తారో సంచులు ఎత్తుతారో మీకే తెలుస్తుంది. ఒక్కోసారి ఛార్జీలు కూడా ఉండవు. అమ్మగారు అంటారు, వారం పన్న పోయి
ఉత్తశక్తితో వచ్చినావంటే, అమ్మ నేను ప్రభు పని చేసి వచ్చినాను, దేవుడే సమకూరుస్తానులే. నిన్న నర్సరావుపేట నుండి ట్రైన్ ఎక్కే స్టేషన్లో వాటర్ బాటిల్ ఉంటాయి కదా అని, వాటర్ బాటిల్ లేవు. నాకేమో నీళ్ళ డబ్బాలో సగమే ఉన్నాయి, అవి కొద్దిగా తాగుతున్నా. మార్కాపురం దగ్గరకు వచ్చినాక ఒక నీళ్ళ బాటిల్ బాక్సాడ్ పడింది. తల ఒకటి తీసుకుని బాబు ఒక నీళ్ళ బాటిల్ ఇరా అని చెప్తే ఒకటి ఇచ్చాడు. దేవానికి స్తోత్రం నైనా అని చెప్పేసి. మళ్ళీ కూలింగ్ బాటిల్ మామూలుది కూడా కాదు. నిజంగా ఆ తప్పి కొనిన వానికి తెలుస్తుంది ఆ నీళ్ళ యొక్క అవసరత. నాకైతే ఎంత సంతోషమైంది. మధ్యరాత్రి 2:30 అప్పుడు. మామూలుగా అయితే 4 బాటిళ్ళు కొంటే ఈయన తాడిపత్రి నుండి పోయేటప్పుడే 2-3 బాటిళ్ళు వేసేసుకుంటాం. స్టేషన్లో ఉంటాయి కదా అని చెప్పేసి మేము ఈటికి వచ్చే వాడు షాపేది ఎట్లా చేయాల రబ్బ దేవుడా తండ్రి అనుకుంటుండగానే మార్కాపురం దగ్గర కళ్ళకు ఎదురుగా ఇస్మాయిలకు నీళ్ళ తిత్తి ఉన్నట్లుగా, దేవానికి స్తోత్రం నైనా, నువ్వు వెళితే నీ అవసరత తీరుస్తాడు ఏదో రూపకంగా. నువ్వేం చేయకోకుండా నా అక్కర్లు తీర్చంటే రావు. ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, నేను ప్రభు పని చేస్తూ ఉంటే ప్రభు నా అక్కర్లు తీర్చుకుంటా వస్తాడు. అదేమి లేకోకుండా నాకు కావాల ఆశీర్వాదం అంటే కాదు. వారు కోల్పోయారు. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో 16వ అధ్యాయం 4వ వచనంలో, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తాము అనలే, అవసరమైతే చెప్పు అనలే. మన బుద్ధి అంతా ఎక్కువ అవసరమైతే చెప్పు. వీళ్ళు అలా కాదు, దైవజనుని కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి. అరిమతయి యోసేపు తెగించి, దావీదు తెగించి గొల్యాతు మీదకి వెళ్ళాడు. తన ప్రాణము తెగించి. తెగింపు కలిగిన వారితోనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. పిరికి గుండె, మెత్తని గుండె, వెనకడుగు వేసే వాళ్ళతో దేవుడు ఎప్పుడు పని జరిగించడు. ధైర్యంతో ముందుకు సాగాలి. ఈరోజు దంపతుల దినోత్సవము. అందుకు వీరిద్దరి గురించి ఏం చెప్పాలని పొద్దునాటి భర్జన పడుతూ ఈ తలంపులు ఇచ్చాడు దేవుడు. దంపతుల దినోత్సవం అంట, భార్యాభర్తల దినోత్సవం ఈరోజు. అందుకనే ఒక చక్కని తయారు చేయాలని ఇంటికాడే కొట్టుమిట్టాడుతూ ఉన్నా. కనుక ఆకుల్లా ప్రిస్కిల్లా. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత వారంలో నర్సరావుపేటలోను, మరి గోనెపొడి, మైనంపాడు నైనా ఆ స్థలాలలో మీ కుమారుని ప్రకటించడానికి సహాయం చేసి తిరిగి క్షేమంగా యాడికి నడిపించారు మీకు స్తోత్రం. మరి గత బుధవారము, శనివారము, ఆదివారము నేను సంఘంలోని సహోదరులతో మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీరు స్తోత్రం. మందస్సము ఒబేదేదేము ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. మరి కిరణ్మయికి, జ్యోతిర్మయికి పరీక్షలు ఉన్నాయి, మీ కృపను దాయిచ్చేయి. దేవదాస్ కుమార్కు పరీక్ష రాయాలి, సహాయమును దాయిచ్చేయి. పాల్ సిఏ పరీక్షలకు సిద్ధపడుతున్నాడు, మీ కృపను దాయిచ్చేయి. సంఘములోని పిల్లలు, మా మండలంలోని కుటుంబాలు, ఇదిగో వెలపలో ఉంటున్న ప్రతి కుటుంబాలు
ప్రతి యవనస్తుని యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. మా ప్రియులు కడవక లేసన్న గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. అలాగే ప్రవీణ్ ఆయన తమ్మును బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో రేపు జరగబోయే వివాహాన్ని మీరు ఆశీర్వదించండి. డాక్టర్ అప్పయ్య, డాక్టర్ రాజు నైనా మరి డాక్టర్ మరో మహిళ దీవించండి. వారి యొక్క వివాహ విషయాలలో మీ కృపను దాయించి, యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ రాబోయే దినాలలో జెస్సీ వివాహం కూడా ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దాయించి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా మీకు స్తోత్రములు. 5వ నెల చివరి దినాలు నడిపించారు మీకు స్తోత్రం. 6వ నెల మా ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించడం మీ కృపను దాయించి, మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను, గవర్నర్లను, ముఖ్యమంత్రులను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా భారతదేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తాం. రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తాం. దేశ సరిహద్దులున్న సైనిక పటాలం కొరకే మేము ప్రార్థిస్తాం. అయ్యా దీవించండి. 6వ నెలలో నూతన స్థలాలలో, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు ప్రార్థిస్తాం. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుంటాం. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెల కుమారుని దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసలు సంఘాలను మీరు బలపరచండి. అయ్యా రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రాజయ్య పెద్ద కుమారు నడిపించారు, మీకు స్తోత్రము. ఇంటి పనులు జరుగుతూ ఉన్నాయి, మీకు పనులు దాయించే అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని రాత్రి మీరు మహిమ పొందారు. శరీర బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచి ప్రతి కుటుంబములో ప్రతి అక్కర తీర్చను. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.